దాని అర్థం ఏమిటి అని ఆలోచన గనక చేస్తే, ఆయన ఉనికికి ఎవరితో ఆయనకు అవసరమో లేదు. అంటే ఆయనకు ఆయన సరిపోతాడు. ఆయన ఎగ్జిస్టెన్స్‌కి అంటే ఆయన ఉనికికి ఇంకెవ్వరితో ఆయనకి పని లేదు. ఆయన అట్లాగా ఉన్నవాడు. అలాగే అనువాడాయన. అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ఉనికికి ఏ శక్తితో పని లేదు. ఏ మానవునితో పని లేదు. ప్రపంచంలో ఈ విశ్వములో ఏ శక్తి కూడా ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఆయన సరిపోతాడు. ఆయన ఆయన ఉనికికి ఇంకా ఆయనే చాలు. ఇంకెవ్వరితో అవసరం లేదు. అందుకనే ఉన్నవాడు, అనువాడు అని ఆయనకి నామము వచ్చిందండి. ఆయన ఆ నామాన్ని ఆయనే తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన సార్వభౌముడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మరి సర్వాధికారి. అలాగే ఆయన నిబంధన స్థిరపరచువాడు ఆయన. అందుకనే నిబంధన స్థిరపరచువాడు అంటే మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. మనం చూడండి, అందుకనే 430 సంవత్సరాలు క్రితము మోషే యొక్క పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మొరను దేవుడు ఆలకించి జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఆయన నిబంధనను మరి పితరులకి చేసిన నిబంధన అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబుకు చేసిన నిబంధన మరి మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ఆయన ఉన్నవాడు, అన్నవాడు అంటే ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. తర్వాత మనము నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనంలోకి మనము వెళ్తే, మోషే ఏమని చెప్తాడంటే, అయ్యా నేను మాటమాంద్యము కలిగిన వాడిని. అందుకు నిర్గమకాండం 4:11లో చదివితే చూడండి, మోషే అందుకు యెహోవా మరి 10వ వచనం నుండి చదువుతున్నాను. 4:10 అప్పుడు మోషే యెహోవాతో, అయ్యో ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు గాని అంతకు ముందు గాని నేను మాట సామర్థ్యము ఉన్నవాడిని కాను. నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను అని చెప్పాడు. అందుకు యెహోవా, మనిషికి నోరిచ్చింది ఎవరు? మూగవాణిని, చెవిటివాణిని, చూపు కలిగిన వాణిని, గ్రుడ్డివాణిని పుట్టించినది ఎవరు? యెహోవానైనా నేను కాదా అంటున్నాడండి. ఇక్కడ మనము చూస్తే మోషేతో దేవుడు తనను తాను ఎవరో బయలుపరుచుకుంటున్నప్పుడు మోషే దేవుడితో అంటాడు. మరి మోషేతో దేవుడు